గియ్యాలైతే మనం మంచిగా గుజరాతీ స్పెషల్ పాత్ర వండుకుందాం. అది కూడా మన ఇంట్లో పెరిగిన ఫ్రెష్ చామకూర ఆకులతోని 4 గడ్డలు తొట్లేసిరనుకోని ఇట్లా మొలకలు వచ్చేసి ఆకులు తెంపుకోవచ్చు. ముందుగా అయితే మిక్సీలో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం, ఎల్లిగడ్డ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోరి. ఇంకో గిన్నెలో మొత్తం అంతా శనగపిండి తీసుకొని ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసుకొని నిమ్మకాయ నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ తడుపుకోవాలన్నట్టు. మంచిగా ఆకులను ఒకసారి ఇట్లా రోల్ చేసుకున్నారు అనుకోండి మెత్తగా అయిపోతాయి. మరి ఇది వండుకొని మనం స్టీమ్ చేసుకోవాలి కదా, దాని గురించి ఇండస్ వ్యాలీ నుంచి మంచిగా ట్రిపుల్ లేయర్ స్టెయిన్లెస్ స్టీల్ ఒకటి ఇడ్లీ పాత్ర ఒకటి ఆర్డర్ పెట్టినాం అన్నట్టు. మన కోడ్ గిట్లా మీరు యూజ్ చేసారు అనుకోరి 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ పీడి వస్తుంది. ఇప్పుడు మస్తు ఆఫర్లు కూడా ఉన్నాయి, కాంటాక్ట్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తే చూసుకోరి. మంచిగా పేస్ట్ లేయర్ రాసేసి ఇట్లా సుట్టిన అనుకోరి. మేమైతే 4 ఆకులు పెట్టినాం. మంచిగా స్టీమ్ అయితే కొంచెం ఎక్కువసేపే పడుతుంది, ఒక 10-15 నిమిషాలు పడుతుంది. ఇట్లా పుల్లతో కూర్చి చూస్తే పిండి అంటకపోయింది అనుకోరి రెడీ అన్నట్టు. మంచిగా ఇట్లా ముక్కలు ముక్కలు కోసుకోవాలి. ఈ కడాయి కూడా ఇండస్ వ్యాలీనే తీసుకున్నాం అన్నట్టు. మంచిగా క్యాస్టర్ అయింది, మొత్తం అంతా నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, జర్రంతా మనం నువ్వులు వేసుకొని సన్న గోలించుకున్నాం అనుకోరి. పాత్ర రెడీ, సూపర్ ఉంది.